హైదరాబాద్ లో కొన్ని రియల్ ఎస్టేట్ సంస్థల మోసాలు కొనసాగుతూనే ఉన్నాయి. ప్రీ లాంచ్ మోసాలతో పాటు డబుల్ రిజిస్ట్రేషన్లు చేయడం, ప్రకటించిన సమయానికి ఫ్లాట్లను అందించకుండా వినియోగదారులను ఇబ్బందులకు గురిచేస్తున్నాయి పలు రియల్ ఎస్టేట్ సంస్థలు. కస్టమర్స్ ని ఆకట్టుకునేందుకు ఆకర్షణీయమైన ప్రకటనలు గుప్పించి ఆ తర్వాత కోట్ల రూపాయలు వసూలు చేసి అడ్డంగా మోసం చేస్తున్నాయి. తాజాగా ఆ జాబితాలోకి హైదరాబాద్ కి చెందిన ప్రణీత్ కాన్సెప్ట్స్ అండ్ డెవలపర్స్ సంస్థ చేరింది. We want justice. 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 ప్రణీత్ కాన్సెప్ట్స్ అండ్ డెవలపర్స్ సంస్థ అక్రమాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. కొద్ది రోజుల క్రితం ఈ సంస్థ బాధితులు ఏకంగా ధర్నాకు దిగారు. సదరు సంస్థ డబుల్ రిజిస్ట్రేషన్లకు పాల్పడిందని పలువురు కస్టమర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. డబ్బులు కట్టి ఏళ్లు గడుస్తున్నా ఇళ్లు ఇవ్వకపోగా ఒకే ఫ్లాట్ ని ఇద్దరిద్దరికి అమ్మి మోసం చేశారంటూ ప్రణీత్ కన్స్ట్రక్షన్స్ బాధితులు రోడ్డెక్కారు. రంగారెడ్డి జిల్లా నార్సింగి మున్సిపాలిటీ పరిధిలోని పుప్పాల్గూడలో ఉన్న ప్రణీత్ కన్స్ట్రక్షన్స్ ప్రాజెక్టు వద్ద బాధితులు ధర్నాకు దిగి తమకు న్యాయం చేయాలని సంస్థకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ప్రణీత్ గ్రూప్ అధినేత సురేష్, ఆయన కుమారుడు ప్రణీత్ ప్రాజెక్టులో ఫ్లాట్లు ఇస్తామని చెప్పి ఒక్కొక్కరి నుంచి 70 లక్షల నుంచి ₹1 కోటి వరకు వసూలు చేశారని బాధితులు చెప్తున్నారు. డబ్బులు కట్టి 7 ఏళ్లు గడుస్తున్నా ఇప్పటి వరకు ఫ్లాట్లను హ్యాండ్ ఓవర్ చేయలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రాజెక్టులోని సుమారు 110 ఫ్లాట్లను ఏకంగా 220 మందికి డబుల్ రిజిస్ట్రేషన్ చేసి విక్రయించారని బాధితులు ఆరోపిస్తున్నారు. Down, down! Want justice! We want justice! We want justice! Down, down! Down, down! ప్రీ లాంచ్ ఆఫర్ల పేరుతో 24,88 లక్షల రూపాయల మోసానికి పాల్పడిన వ్యవహారంలో ప్రణీత్ కాన్సెప్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్లపై సైబరాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఒకే ఫ్లాట్ ని పలువురికి విక్రయించినందుకు గాను ప్రణీత్ కాన్సెప్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ డైరెక్టర్లు ప్రణీత్, సురేష్లపై కేసు నమోదు చేశారు. పుప్పాల్గూడలోని ప్రణీత్ అంబియన్స్ ప్రాజెక్టులో తమను మోసం చేశారంటూ చంపాపేటకు చెందిన హర్షవర్ధన్ రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ కేసు నమోదైంది. 2019లో వెంచర్ స్టార్ట్ చేశారండి. చేసిన కాడి నుంచి మేము వాళ్ళు ఏదో ఎక్స్పెక్ట్ చేశారు, మేము మొత్తానికి అయితే డబ్బులు కట్టాము. డబ్బులు కట్టినాక అలాట్మెంట్ వచ్చేటప్పుడు కూడా బ్లాక్మెయిల్ చేశాడు. సరే అని చెప్పి మళ్ళీ ఇన్స్టాల్మెంట్ ఏది ఉందో మళ్ళీ సెకండ్ ఇన్స్టాల్మెంట్ కూడా పేమెంట్ చేసామండి. చేసినాక గత 5 సంవత్సరాల నుంచి ఫ్లాట్ ఈజ్ గోయింగ్ టు డెలివరీ అని చెప్పేసి మమ్మల్ని గత నానా ఇబ్బందులు పెట్టేసి ఈ రోజు కూడా 7 ఇయర్స్ కంప్లీట్ అయిపోయింది సార్. ఇప్పటికి కూడా మా ఫ్లాట్ అనేది మాకు ఎక్కడుంది, ఇది నీ ఫ్లాటు, ఇది నీకు రిజిస్ట్రేషన్ అవుతుంది అని చెప్పేసి ఈ రోజు కూడా సురేష్ గారు అయితేంది, ఆయన కొడుకు అయినటువంటి ప్రణీత్, ఆయన ఫోన్ కూడా ఎత్తాడు, ఫోన్ ఆన్సర్ చేయడండి మా అందరికీ. ఇప్పుడు మేము మా యొక్క డిమాండ్ ఏంటంటే ఇన్ని సంవత్సరాలు వెయిట్ చేసి చివరికి ఏ ఫ్లాటు ఎవరికి అలాట్మెంట్ ఇచ్చాడు, ఎవరికి రిజిస్ట్రేషన్ చేశాడు, ఈ రోజు కూడా ఎటువంటి ప్రూఫ్స్ లేవు, ఎటువంటి ఆధారం లేకుండా ఎస్కేప్ అయ్యారు. ఫోన్ చేసే రెస్పాన్స్ గారు ప్లస్ వాళ్ళ నుంచి మాకు ఈ గత 7 ఇయర్స్ నుంచి చాలా ఇబ్బందులు పడేసి డబ్బులు అక్కడ ఇక్కడ అప్పులు చేసి తీసుకొచ్చి డబ్బులు కట్టినా కూడా ఈ రోజు కూడా ఫ్లాట్ అనేది హ్యాండ్ ఓవర్ చేయలేదండి. మేము గత 7 ఇయర్స్ నుంచి ఓపిక పట్టి మా వల్ల కాదు సార్, వీఆర్ గోయింగ్ టు టేక్ ద యాక్షన్. మా రిక్వెస్ట్ అంటే మీ దగ్గర నుంచి కూడా మీ దగ్గర సపోర్ట్ కావాలి, లేకపోతే మేము మా పరిస్థితి రోడ్డు మీద ఉంది సార్. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.